నెల్లూరు జిల్లాలోని వెంజమూరులో మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సుపరిపాలన అందిస్తామన్నారు మంత్రి. ఇక వెంజమూరులో స్థానిక శాసనసభ్యులు కాకర్ల సురేష్తో కలిసి ఇంటింటికి తిరిగి ఏడాది కాలంలో ప్రభుత్వం అందించిన ప్రయోజనాలపై ప్రజల స్పందనను తెలుసుకున్నారు. కూటమి పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజలు మరిన్ని ప్రయోజనాలు అందేలా పథకాలను ప్రవేశపెడుతున్నట్లుగా తెలిపారు. చేస్తున్న కార్యక్రమాల్లో ఇది తప్పు అని ఎంచి చూపించే ధైర్యం లేక కేవలం విద్వేషాలను రెచ్చగొట్టి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ని డ్యామేజ్ చేస్తానికి కంకణం కట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనం చేస్తామని. ప్రశాంత వాతావరణం కోరుకునే తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా రపరపా నరుగుతాం, అడ్డు వచ్చిన వాళ్ళందరినీ తొక్కుతాం అని చెప్పేసి చెబుతున్నారంటే ఒకవేళ ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో కూడా ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు 24th టర్మ్ చేస్తా ఉన్నారు. ఆయన పెట్టుబడిదారు అంటే ఇన్వెస్టర్స్ పారిశ్రామికవేత్తలందరి సమావేశంలో ఆ భూతం మళ్ళీ రాదు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎటువంటి భయానిక వాతావరణాన్ని ఆ పార్టీ సృష్టించిందో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఈరోజు ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్. మీరు విమర్శించవచ్చు, ఏంటి ఇంటింటికి ఒక వ్యాపారవేత్త ఏంటని. వ్యాపారవేత్త అంటే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వాళ్ళే వ్యాపారవేత్త కాదు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. నాకు ఒక స్కిల్ ఉంటుంది, సురేష్కి ఒక స్కిల్ ఉంటుంది, చెంచుడు బాబు గారికి ఒక స్కిల్ ఉంటుంది. ఈ స్కిల్స్ని ఆసరాగా చేసుకుని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావచ్చు ఆర్థిక సాయం చేస్తే అనే ఆలోచనతో దేశంలో ఎక్కడా లేని విధంగా స్కిల్ సర్వే కూడా చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాము. ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రంలోకి వచ్చినాయి. నిన్నటికి నిన్న క్యాబినెట్లో ఒకే క్యాబినెట్లో 80,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి